వెల్కమ్ టు RL30 న్యూస్. గత నెల 15వ తేదీన కెనడాలో మరణించిన ఫిలిప్ ఫణికుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రేఖారాజ్ అన్నారు. ఈ నేపథ్యంలో గాజువాక్లో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రేఖారాజ్ మాట్లాడుతూ కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబారి అధికారులు తానా కెనడా భారత బృందాలకి ప్రత్యేక కృతజ్ఞతలు అని సోమవారం రాత్రికి ఢిల్లీ నుండి గాజువాకకి మృతదేహం రావడం జరుగుతుందని అన్నారు. నమస్కారం అండి. సో ఐ హావ్ బీన్ ఆస్క్డ్ టు స్పీక్ టుడే. మన పిల్లి ఫణికుమార్ గారు అని ఒక యంగ్ స్టూడెంట్ విశాఖపట్నం ఓల్డ్ గాజువాక ఏరియాలోని నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ నాగప్రసాద్ గారు అండ్ మదర్ గీతాబాయి గారు అండ్ బ్రదర్ ఏమో నవ్యపవన్ అండ్ వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎరుగుదురు అభయ్ కుమార్. వీళ్ళలో నాకు అభయ్ కుమార్ తెలుసు, ఊరుకొండం. సో అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే తను చదువుకోవడానికి అని చెప్పి కెనడా వెళ్ళడం జరిగింది ఆగస్ట్ లో. he was a very active cricket player and also a very responsible son and a brother, loving brother and friend. నేను యుఎస్ లో ఉంటాను, షార్లెట్ లో. ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ, కానీ వైజాగ్ మా ఊరు. నేను ఢిల్లీలో ఎక్కడో పూణేలో ఒక రిసార్ట్ లో ఉన్నప్పుడు అభయ్ కుమార్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మౌంటైన్స్ లో నాకు వినబడలేదు సరిగ్గా. ఇలా సడన్ గా పోయారు. వాళ్ళు ఫోన్ చేసి ఐ థింక్ 14th December కదండి, ఆయనకి ఫోన్ చేసి అల్బర్టా నుంచి ఇలా పోయారు, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద డెత్ అని చెప్పారు. సో ఒక బాడీని అక్కడి నుంచి ఒక ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఇండియన్ సిటిజన్ అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేశం ఏ దేశం నుంచి అని యూజువల్లీ యుఎస్ కెనడా నుంచి ట్రాన్స్పోర్ట్ చెయ్యాలి అని అంటే $35,000 to $40,000 అవుతుంది. అది పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ పెట్టుకోవాలి. సో అది అబ్బాయి నాకు చెప్పడం జరిగింది. దే కెనాట్ అఫోర్డ్ మేడం, దే వైట్ కార్డ్ హోల్డర్స్ అండ్ వీ నీడ్ హెల్ప్. బాడీని ఒకసారన్నా ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మదర్ అండ్ ద ఫాదర్ దే వాంటెడ్ టు పర్ఫార్మ్ హిందూ రిచువల్స్ అండ్ రైట్స్ ప్రకారం వాళ్ళు ఆఖరి చూపు అండ్ ఆల్సో బాడీని చూడాలి అనే ఉద్దేశంతో దే వర్ ట్రైయింగ్ రియలీ హార్డ్. సో అందుకోసం అని చెప్పి నేను అంజయ్ చౌదరి లావు గారికి ఈ సందర్భంగా విత్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హెల్ప్ చేసినందుకు వీఆర్ థ్యాంకింగ్ హిమ్. ఎందుకంటే థానాకి ఆయన ఇదివరకు అధ్యక్షులుగా వ్యవహరించారు, ఇప్పుడు బిఓటీలో ఉన్నారు, అంటే పాస్ట్ ప్రెసిడెంట్. ఈజ్ అ మెంటర్. ఆయన చాలా మంది ఇలాంటి స్టూడెంట్స్ కి ఇలా ఏమైనా జరిగితే వెంటనే స్పందించి చేయడం జరిగింది. సో నాకు ఆయన స్నేహితులు కాబట్టి ఆయనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి షార్లెట్ లో కిరణ్ అని తానా టీమ్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది, ఐఎమ్ నాట్ అ మెంబర్, బట్ తానా టీమ్ స్క్వేర్ లోని వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళు మళ్ళీ కెనడాలో ఒక టీంని ఎంగేజ్ చేసి ఆ టీము ఈ టీము ఆర్నిస్లు వర్క్ చేసి ఇది క్రిమటోరియంలోని ఆ బాడీని హోల్డ్ చేశారు. అది హోల్డ్ చేయడం వాళ్ళ బ్రదర్ నుండి నాకు 14th మార్నింగ్ నా కాల్ వచ్చింది సార్, వాళ్ళ రూమ్మేట్ నుంచి తను చనిపోయాడని. ఏంటి రీజన్ అంటే మెడికల్ టీం తీసుకెళ్ళింది, మాకు తెలీదు అన్నారు సార్. ఇమీడియట్గా నేను నా ఫ్రెండ్ని కాంటాక్ట్ చేశాను సార్. అబ్బాయి తను వెంటనే రూపా మేడం గారిని కన్సల్ట్ చేసి మేడం గారికి తీసుకుని టోటల్ అంతా రిపాట్రియేషన్కి అంతా సహాయపడింది. టోటల్ అంతా ఎలా చేయాలనేది అంటే మాకైతే జీరో నాలెడ్జ్ సార్, మేమైతే తీసుకురాలేదు. సో ఇదంతా దీన్నంతా ఒక ఇది స్ట్రీమ్లైన్ చేసి టోటల్ అంతా ఎక్కడి వరకు కారణం అంతా మేడం గారు. అంటే తనకి హార్ట్ అటాక్ అని చెప్పి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిపోర్ట్ కాల్ చేసి చెప్పారు సార్, ఇలా హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయి ఆర్టరీ వాల్వ్స్ లో. అంటే అందులో అనుమానాస్పదంగా అయితే ఏమీ లేదండి, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ మనిషి. వచ్చిన మేము చూసాం సార్, కానీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. తను క్రికెట్ అది ఆడేవాడు, 40 ఓవర్ల మ్యాచ్ ఇలాంటివన్నీ. సో అండర్-19 కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అది కూడా ఆడేది సార్, కానీ అందులో ఏమీ నిజాలు లేవండి. తను హార్ట్ స్ట్రోక్ వల్ల ఏమి లేవు సార్, ఏమి లేవు సార్, ఏం లేవు, అంత కంప్లైంట్స్ ఏమి లేవు.